రమ్ము రానా ఎక్కనా వద్దా ఎక్కడ ఎక్తా ఊకుంటా ఆ యొక్క అది కాదు చేసి స్వామి ఆ యొక్క గంగాదేవి తోటి మనం మధ్యలో భూని నా యొక్క మంట జాలడానికి ఒక సమితిని తెస్తానని పోరు చేసి వచ్చాము. నువ్వా? అవును కదా. నువ్వు ఎక్కడ పోయావు? విన్నావు కదా నువ్వు కూడా. అందుకు ఎందుకు పోరు? వద్దంటే వస్తుర్రు. నువ్వు ఎందుకు పోరు చేసినావు స్వామి? ఎందుకు పోదు ఆ యొక్క బెస్సోళ్ళు అయినా ముదురోజులు అయినా వాళ్ళ ఇంట్లో పుట్టి అవి ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఏ మార్గం పోయినా నాకు ఎక్కడ అవపడలేదు. నాకు రోజు కనపడుతుంది స్వామి. రోజు సభలకు వస్తుంది ఆయన ఆగను బెర్రబెండులల్లా ఏ గది ఆ ఏటూరుపురం చేరి ఆ గంగా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు చూసి మనం ఆ యొక్క గంగని కళ్యాణం ఆడి నా యొక్క శిరము మందున కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఆ యొక్క పార్వతీదేవికి తగిన బుద్ధి చెప్పకుంటేనే నేను కైలాస శివశంకరుని కాదు స్వామి. 1,00,000 రూపాయలు ఇస్తామని పట్టుకొస్తా. 1,00,000 ప్రపంచమే మనదా. 1,00,000 అంటే లంచం లాంతం 1,00,000 పండుగ అయింది. అక్కినపల్లి అక్కినపల్లి అయితే చీర అందకుండా తెచ్చింది. తెస్తే ఏమైంది? నీకు వస్తలేదు. ఇలాగ ఏం చెప్పినా మా అయ్యమ్మ సెలవు ఇచ్చారు చిన్న పైన అని చెప్పిన నువ్వు చీర కొడతానికి అర్థమే వచ్చింది. నువ్వు ఎప్పుడు పైన పడుతుంది? ఎప్పుడు ఆటలు ఎప్పుడు ఆడాలి, పాట ఎప్పుడు పాడాలి. అయితే కానీ మరి 5 రూపాయల చీర ఎట్టుంటది, 4,000 చీర ఎట్టుంటది. ఇదంతా 5 రూపాయల చీర అంతుంది పొందుతుంది అంతుంది పొందుతుంది. మరి మీ అమ్మని మంచి చీర తీసుకురామని చెప్పాలి. ఏం డబ్బులు లేవు స్వామి. డబ్బులు లేకుంటే ఈ ప్రజలు అందరూ అడుక్కోవాలి. ఇస్తారా? అమ్మా అయితే మా అయ్యమ్మ సెలవు ఇచ్చారు. మనం గంట పోయి గిట్టు బాగా
చెలిమని యొక్క వనముకు పోతుంటే చాలా చక్కదనం ఉన్నది, చాలా శృంగారంగా ఉన్నది. ఒక్కసారి ఆట ఆడి గడపదాని వస్తానే అయితే కదా నువ్వు రావాలి. అయితే ఇప్పుడు ఒలి పండుగ కాబట్టి మంచి పూలు పూసినాయి, గురువాల పూలు అటు పోయి ఆట ఆడుకొని వచ్చదాము మీ ఆటలు తల్లి, వచ్చదాము మీ ఆటలు, వచ్చదాము మీ ఆటలు, అడుగుదాము తల్లి మనము, వచ్చదాము మీ ఆటలు. వచ్చినమ్మా నిన్ను జరా, వచ్చినమ్మా నిన్ను జరా, ఏమి ఆటలు ఆడుదాము, వచ్చినమ్మా నిన్ను జరా, ఏమి ఆటలు ఆడుదాము, మనము ఏమి ఆటలు ఆడదాము. వెనక మార్లో ఉంటున్నావు, అదే పోతున్నావు, పోతున్నావు నా ముందుకు రా, పోతున్నావు పోవు. అవును గాని నాకు అలవాట్ల పొరపాటు కొద్దిగా రాకపోతుంది తల్లి, రాకపోతున్నా అది మాట సొత్తరపోతుంది. అద కాదే గొంజి సప్పట్లే యుదామ, గొంజి సప్పట్లే యుదామ, మీరు గొంజి సప్పట్లే యుదామ, 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 గొంజి యుదామ, ఆటలు హాడుదామ, గొంజి సప్పట్లే యుదామ, బాగున్నావా? ఈ ఆట నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది కానీ మరి ఏం మాట్లాడదానే? గిట్లా అంటారుగా పొరగళ్ళు. మరి ఏదో చెప్పనా? ఉయ్యాల పైన మనము తల్లి, ఉయ్యాల పైన మనము ఊగుదామా తల్లి, మనము ఉయ్యాల పైన మనము ఉయ్యాల పైన మనము ఊగుదామా గంగదేవి, ఉయ్యాల పైన మనము ఊగుదామా గంగదేవి, ఉయ్యాల పైన మనము ఊగుదామా గంగదేవి, గంగదేవి. అయితే నువ్వు ఉయ్యాల కట్టావు, నూపుతావా? ఇగో తల్లి, ఇది ఉయ్యాల, నువ్వు గంగదేవి. ఇట్లా పండుకో, నువ్వు ఇట్లా పండుకుంటే నేను ఎట్టుకుంటే ఉయ్యమ్మ గంగదేవి, ఉయ్యాల పైన చెలిమని మన మంచిగుంది. ఈ ఆట అయిపోయింది, ఇంకో ఆట ఆడదానా? నీ ఇష్టం తల్లి. అడనా అకలారా రారే మనము, అకలారా రారే మనము, చెమచెక్కిల్లారామా, అకలారా రారే మనము, మంచిగానే ఉంది. మరి నా ఆట మంచిగా ఉన్నదా? నేను ఒక ఆట చెప్పనా? అడుగుదామా తోకుడు పుల్లలు తల్లి గంగదేవి, అడుగుదామా తోకుడు పుల్లలు, అడుగుదామా తోకుడు పుల్లలు, పిల్లకి కొట్టుదామా, అడుగుదామా తోకుడు పిల్లలు, పువ్వులు సంతోషమైంది. ఈ వనంతరానికి వచ్చాము, అయితే చూసుకున్నావు. వామ కొండ కింద రాజేందర్ రెడ్డి, కొండ కింద రాజేందర్ రెడ్డి, కొండ కింద రాజేందర్ ఆడాలని ఆ యొక్క
కొండ కింద రవీందర్ రెడ్డి గారు ఎర్ర యాదగిరి చేత కవి రాసి మన ఖాతా ఆడిస్తుంది కాబట్టి మన సంతోషం కాబట్టి ఇచ్చటి తిరిగి పోదాం మనం చేయమని చాలా సంతోషం. తిరుగుదామా? అవును. మరి నన్ను చిన్న తీసుకుపోవాలి నాకు రా చేయమని మనం ఈరానికి ఎత్తిట పోదా రగిత నువ్వు ముంగల పోతావని అక్కరా నువ్వే పట్టుకోరా. ఫస్ట్ నాకు అక్కడైనా ఎడ ఉంటుందో ఎడ మీరు ఉంటుందో ఎడ పడుతున్నావు ఎడ పోతున్నావు తుమ్మలు కూడా కాదంటే కష్టంగా పోతాను. నడు అమ్మో అమ్మో ఆ యొక్క చెలిమని ఎవరో ఆ పైలోకం నుండి దిగి వచ్చినట్టు కళ్ళు తలకు మనం పెడుతున్నాయి కదా. ఓహో అయితే ఎవరు కావచ్చు అవి అయితే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఈ మన ఇన్ని బుగ్గలేసినా కూడా తూమర్చి ఒక చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఎంత మందికి లైట్ వెలిగిస్తాడు? అదే విధంగా లోకాల లోకం ఎక్కడ చూసినా గానీ లైట్ ఇది కరెంటు. చంద్రుడు ఎక్కువ వెలుగుతున్నది. అక్కలపల్లి నాటకపల్లి సిట్టాలు ఒక్క బుక్ చేసినా కూడా ఇంతమంది అది ఎక్కడ దేవుడు చూసుకుంటాడు. అయితే నీకు అట్లా అనిపిస్తుంది? అనిపిస్తున్నది. ఎవరు కావచ్చు చెల్లిమని చూసుకో. మందలిచ్చి చూస్తారా? ఒక్కసారి మందలిస్తా నువ్వు నేను ఇక్కడ మూటిపుతా. ఏ దేవుడు చూసినా మూటే ఉంటుంది. చెలియరాయి నవ్వు ముఖము ఆ యొక్క కురులు మాత్రం నల్ల చీమల బారెట్టుంటుందో ఆ విధముగా చెలిమని ఎవరు కావచ్చు? ఏంటిదా ఇది మనం గిట్ట ఆట ఆడుకుంటా పోతుంటే ఒక మూట పెట్టుకుని వచ్చి అంత కష్టం ఉంది. వచ్చి నేను ఎవరే అంటూ నిన్నంటున్నా నన్ను అంటుండే నిన్నంటుండే నన్ను కాదా? 3 సార్లు వచ్చిండు నా కాడికి 3 సార్లు వచ్చిండు. వద్దురో నాయన అంటే వస్తుండు. ఆ యొక్క చిత్తలూరి సాధనంగా మన కొరకే ఇక్కడ నా కొరకే తోలి వచ్చిన ఈ స్త్రీని ఎవరు కావచ్చు మందలిచ్చి చూద్దాం. ఇగో అప్పుడు చిన్నప్పుడు నీ మేకకాడ పోయేది వద్దంటుంటూ వచ్చేది నీ అట్టవాడి చెలిమని చిత్తలూరు స్వామి తోలినాడా మన కాడికి? నరసింహస్వామి శంకరుడు ఏంది శివరాత్రికి వచ్చింది ఆయన? ఏంది కావచ్చు నాకు గట్లుండు అక్కడనే పంపాలి. ఇక్కడ రావాలి పంపిస్తా రాదా ఆయన గమనం నువ్వు వాళ్ళు ఇద్దరు కలిసి పోవాలి. నేనే పంపిస్తా. నేను తీసుకొచ్చా నువ్వు వచ్చినావు నువ్వు వాళ్ళు చూస్తా నువ్వు పోవాలి. నా కాడి 3 సార్లు వచ్చిండు పంపిస్తున్నా. నువ్వు పంపించుకో. ఏమన్నా ఎందుకే ఇట్లా మీద వస్తావు? చెప్తున్నాను
అంటుంటా నిరోవాలి నేను నీతోటి ఎవరన్నా తల్లి నిన్ను అంటుంటా నిరోవాలి నిన్ను కాదు 3 సార్లు వచ్చేది నన్ను 3 సార్లు వచ్చింది ఏంటి అది కూలిపోయినప్పుడు వచ్చిన పడుగు తీయమని నా ఎంత వచ్చినా లేదు తల్లి నేను ఆయన చదవనా చెప్తాగా చెప్పు మరి చెప్తలే ఆదివారం అనేది చెలిమాని నిన్ను కాదు అనేది నన్ను అంటుండ అర్థమైంది అప్పుడే నన్నే అంటుండు కదా నేను ఊకుంటారా అతనా నేను ఎందుకు ఊకుంటా అడుగు 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 ఓ స్వామి నువ్వు స్వామివా జంగానివా లేకపోతే నువ్వు ఒక మానవునివా నేను అట్లా పోయేదాన్ని ఎవరైనా అడుగుతున్నావు నీకేమైనా కారణం ఉందా దాంట్లో నువ్వు ఎట్లా అనుకుంటా నేను అంటేనే కదా దొంగ అంటే దొంగవే ఒక మౌని అంటే మౌనే ఎట్లా ఊహించుకుంటా అంతేనా కదా అంటే నీ ఇష్టం అది నువ్వు నన్ను పలకరి నీ ఇష్టం అనే పోవాలి నీ ఇష్టం అది నీ గురించే నేను వచ్చాను కొద్దిగా నెట్టే అతను కాదు నీ ఇష్టం అది నెట్టే అతను గవర్నమెంట్ సొమ్ము అది చెప్తాడు గవర్నమెంట్ సొమ్ము అనుకుంటావా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండేది ఏదేదో అంటుండే నేను పిచ్చిలేవద్దు అతనికేమన్నా తలకాయ పని చేస్తలే అనుకో నువ్వు చెప్పరాదు ఏం చెప్తారు తలకాయ పని లేక శివరాత్రికి వచ్చింది నా జంగం కట్టుకొని మనకు అప్పుడు ఆ దినాలు చేయమని ఇట్లా గటకాలు ఉండేది అప్పుడు వచ్చేది ఊళ్ళకు జంగం మన పండుగలు చేస్తే ఇంట్లో పూట అడుక్కునేది ఆయన కావచ్చు ఆయన 5 అడుక్కొని బతికే కానీ నాకు గట్టి అనిపిస్తుంది అట కాదే ఒకటి చెప్తే ఇటు ఈయన కాడమ్మా భూమిని ఇదివరకు 3 మాసాలు అడిగావు నువ్వు అవును కదా నాది చేటూరుపురము మా యొక్క తల్లి మా యొక్క తండ్రి చెప్పము మా తండ్రి పేరు శంకు మహారాజు శంకుదేవరాజు మా యొక్క తల్లి శంకుదేవకమ్మక నా పేరు గంగా మరి ఇప్పుడైనా నువ్వు పోవచ్చు పోతానికి రాలేదు నేను ఎందుకు వచ్చినావు మరి చెప్పాను చిరమతి చిన్న కడియ మంచిది
చాలా మంచిగుంది. నేను నీ కొరకు ఆలోచించా. నా గురించి గడియ మంచిగుందా? నా గురించి గడియ మంచి. నీ గురించా? అవును కదా. ఎందుకు సామి అంటున్నావు? స్వామి నువ్వు స్వామివా మానవుడు సామివా? ఏంది అరువాలు ఏంది? శివరాత్రి అంటున్నావు, అమాస అంటున్నావు, పున్నం అంటున్నావు. అమాస పున్నానికి వచ్చి జంగంలో మీరు వస్తారు. అసలు జంగం జంగాలు అడుకుంటారు పోగరు. అవును. నువ్వు నన్ను ఏమని అడిగితే బుచ్చమా నీకు అన్నవా నీళ్ళ అనుకొని నువ్వు పోవను వెళ్ళిపోవాలి. పోగా నువ్వు ఏందో ఏమో బంగారం రోజు మంచిగా అంటే రోజులు అట్టున్నాయి అనుకుంటావా? తులం బంగారం, అదో తులం బంగారం.